జ్యోత్స్న గారు ఇంకో మాట చెప్పండి. ఈ ఈ ఈ వర్షాలు ఇందాక మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అరగంట వాన పడితే హైదరాబాద్ కూడా అతలాకుతలం అని చెప్పేసి. ఇక్కడ రెండు అంశాలు నేను లింకప్ చేస్తాను దీన్ని. ఒకటి హైడ్రా అనేటువంటి పాలసీ ఒకటి తీసుకొచ్చి లేదా హైడ్రా అనేటువంటి ఒక స్పెషల్ ఎంటిటీని లేదా స్పెషల్ బాడీని క్రియేట్ చేయడం వల్ల చెరువులు మళ్ళీ పునరుద్ధరిస్తాం అనేటువంటి మాట ప్రస్తుత గవర్నమెంట్ చెప్తా ఉంది. బట్ ఆ పునరుద్ధరణ వల్ల చాలా ఇళ్ళని కొట్టేయడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఈ వర్షాలు పొరపాటున ఎక్కువ పడితే హైదరాబాద్ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యేందుకు అవకాశం ఉందా, లేదా రానటువంటి రోజుల్లో కూడా ఇలాంటిదే మళ్ళీ మునకలే మనం చూస్తామా? ఇన్ఫ్యాక్ట్ ఇంత హైడ్రా ఉన్న చెరువులు మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయినా నేను సరే హైడ్రా గురించి మనం సెపరేట్గా ఒక డిస్కషన్ పెట్టుకుందాం. బికాజ్ ఇట్స్ లాట్ ఆఫ్ కాంట్రవర్షియల్ థింగ్స్ హ్యాపెనింగ్ దేర్. ఎందుకంటే డిస్క్రిపెన్సీస్ చాలా ఉన్నాయి అందులో. కొంతమందికి నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు, పేదవాళ్ళవి మాత్రం నోటీసులు కూడా ఇవ్వకుండానే కూలగొట్టేస్తున్నారు. సో అందులో మరి ఫేవరెటిజం ఎందుకుందో నాకు తెలియదు, బట్ యూ హ్యావ్ టు టాక్ ఆన్ దాట్. మీరు అన్నట్టుగా ఎస్, ఎప్పుడైనా సరే ఎన్క్రోచ్మెంట్స్ అనేటువంటివి బియాండ్ పర్టిక్యులర్ పాయింట్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది ఆ సిటీలకి ఇబ్బందికరమైన వాతావరణం. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మనం బాంబే కావచ్చు, ఇలాంటి సిటీస్ని తీసుకున్నప్పుడు దేర్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్ ఇవి. పెద్దగా యూ డోంట్ హ్యావ్ మచ్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్. ఇంకా ఎక్కువ ఎక్స్పాన్షన్కి మనకి అవకాశం ఉండదు. ప్లస్ యూజువల్గా వాటర్ బాడీస్ అనేవి సరౌండ్ అయి ఉన్నాయి వీటికి. సో డెఫినెట్గా మీరు ఎప్పుడైతే ఎన్క్రోచ్మెంట్స్ చేస్తారో వాటర్ బాడీస్ సరౌండ్ అయినటువంటి ఈ ప్లేసెస్లో యూ విల్ ఫైండ్ సచ్ కైండ్ ఆఫ్ వాటర్ కెలామిటీస్ అనేవి మనకు కనబడతాయి. సో ఇవాళ దీనివల్ల ఏమన్నా అవుతుందా అనంటే వాళ్ళు నిజంగా నిజాయితీగా ఎక్కడెక్కడైతే ప్రాపర్ ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయో ఆ ప్రాపర్ ఎన్క్రోచ్మెంట్స్ని వీళ్ళు కనుక తీసేస్తే నిజాయితీగా మంచి జరుగుతుంది హైదరాబాద్కి. బట్ ఆ స్కోప్ ఉందా? స్కోప్ ఉందా అనంటే నేను ఇందాక చెప్పినట్టుగా వెన్ యూ క్లియర్ అ పర్టిక్యులర్ వాటర్ బాడీ ఆఫ్ ఇట్స్ ఎన్క్రోచ్మెంట్స్, వాటర్ బాడీ విల్ నాట్ ఓవర్ఫ్లో కదండి. సింపుల్ కాన్సెప్ట్ అది. అంటే ప్రజలకు అర్థం కావాలంటే ఒక చెరువుని నువ్వు ఎక్కడా కూడా నువ్వు ఎన్క్రోచ్ చేయకపోతే, ఆక్రమించుకోకపోతే ఆ చెరువు తన మట్టంలో తను ఉంటుంది కదా, ఎక్కడా కూడా బియాండ్గా వెళ్ళదు కదా. నువ్వు ఎన్క్రోచ్ చేసుకుంటేనే కదా ప్రాబ్లమ్. కానీ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ అటాచ్ టు ఇట్ యాజ్ వెల్, బికాజ్ ఇట్స్ క్యాపిటల్ సిటీ అండ్ డెఫినెట్గా మీకు ఎక్స్పాన్షన్ అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. సో దాన్ని ఏ రకంగా మనం ఆప్టిమైజ్ చేసుకోవాలనేటువంటిది కూడా అధికారులు చూసుకోవాలంటాను నేను. అంటే సింపుల్ టు సే డెవలప్మెంట్ అనేది ఇన్వైటబుల్. నేను అదే చెప్తున్నాను. వెన్ యూ హ్యావ్ ఎ డెవలప్మెంట్ అంటే వెన్ యూ హ్యావ్ ఎ క్యాపిటల్ సిటీ ఆటోమేటికల్గా డెవలప్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్ అవుతుంది. కానీ ఇన్ఎవిటబుల్ కదా అని చెప్పి మనం మొత్తానికే మోసం వచ్చేట్టు చేస్తే మాత్రం ఇబ్బంది పడతాం. రైట్. ఎందుకంటే మీరు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి. నేను ఇంకో విషయం చెప్తానండి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఎన్క్రోచ్మెంట్స్ ఇవన్నీ ఒక్క క్షణం పక్కన పెడదాం. సో ఇవాళ న్యూ కాదు, రేపు ఇంకా రావని నేను అన్నండి. ఇవేవి అంటే లెట్స్ టాక్ వెరీ ప్రాక్టికల్లీ. కానీ ఇవాళ హైదరాబాద్లో గత 10 సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పండి. రీజన్ ఏంటి? మీకు ఎక్కడా కూడా నాలాల డీసిల్టింగ్ అనేటువంటి జరగదు అసలు. ఎందుకు జరగట్లేదు? డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది హైదరాబాద్లో నిజాం కాలం నాటి డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళా తెలుగుదేశం పార్టీ కొంచెం దాన్ని రీవ్యాంప్ చేసి రీమోడిఫై చేసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన తర్వాత ఇవాల్టి వరకు కూడా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, టచ్ చేయరే ఏజ్ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ తోటి. హౌ డూ యూ ఎక్స్పెక్ట్? బికాస్ నౌ ది డెన్సిటీ ఈజ్ మోర్, ది వాల్యూమ్ ఈజ్ మోర్, ఎవ్రీథింగ్ ఈజ్ మోర్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ది డ్రైనేజ్ సిస్టమ్ టు విత్ హోల్డ్ ఎవ్రీథింగ్ కదా? కరెక్ట్. నాలాల డీసిల్టింగ్ లేదు, ఏమీ లేదు. ఏమన్నంటే అగో ఎంక్రోచ్మెంట్స్ అంటే నేను దాన్ని తప్పనట్లేదండి, కానీ ఎన్క్రోచ్మెంట్స్ అయ్యాయి కాబట్టి హైదరాబాద్ మునిగిపోతుంది. నో, ద కాన్సెప్ట్ ఈజ్ యూ హ్యావ్ నాట్ బెటర్డ్ ది డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ హైదరాబాద్. మీరు దాన్ని బెటర్ చేయాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఈ కేటీఆర్ గారు ఒకటి తీసుకొచ్చారు. వాట్ ఈస్ దట్? టీఆర్ఎస్ టైంలో డెవలప్మెంటల్ ఇదొకటి తీసుకొచ్చి ఫ్లైఓవర్స్ వేస్తున్నాం, ఇదే వేస్తున్నాం, అదే వేస్తున్నాం అన్నారు. కానీ ఎంటైర్ 10 years స్పాన్ ఆఫ్ టీఆర్ఎస్ మీకు ఎక్కడైనా సరే నాలా డెవలప్మెంట్ అండ్ నాలా డిసిల్టింగ్ అండ్ నాలాకి సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్స్ ఇవన్నీ ఎక్కడైనా కనిపించాయి మీకు? అంతెందుకండి, మీరు ఇక్కడే ఉన్నారు. మీరు నాకు తెలిసి ఇన్నేళ్లుగా హైదరాబాద్ చూస్తున్నారు. ఉద్యమకాలం నుంచి మేము హైదరాబాద్ చూస్తున్నాం, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం. నేనేమంటానంటే మీకు ముసారంబాగ్ బ్రిడ్జ్ తెలుసా? తెలుసు. ప్రతిసారి వర్షాకాలంలో ముసారంబాగ్ బ్రిడ్జ్ని క్లోజ్ చేయాలి. మొత్తం చెత్త చెదారం అంతా బ్రిడ్జ్ మీదకి రావాలి, పక్కన ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళాలి, ప్రజలు ఇబ్బందులు పడాలి, వాళ్ళని అక్కడి నుంచి మూవ్ అవుట్ చేయాలి, మళ్ళీ అయిపోయిన తర్వాత రావాలి. అప్పుడు జరిగినప్పుడు ఆ ప్రజలందరినీ మూవ్ అవుట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అధికార పక్షం ప్రతిపక్షం అందరూ వచ్చి లేదు ఈసారికి అధికార పక్షం వచ్చి మేము చేసేస్తున్నాం అని వాళ్ళు చెప్పాలి, ప్రతిపక్షం వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని వాళ్ళు చెప్పాలి. బట్ ప్రతి పార్టీకి అదొక అస్త్రమేగా.
ఇప్పటి వరకు జరగలేదు అంటున్నాను నేను. నాట్ అ సింగిల్ వర్క్. అంతెందుకు ముసారాంబాగ్ బ్రిడ్జ్ నుంచి ది ఎక్స్టెన్షన్ అంటే ద సైడ్ ఆఫ్ ముసారాంబాగ్ బ్రిడ్జ్ కనీసం అక్కడ పైప్ లేదండి. అక్కడ అసలు నిజంగా కూడా గట్టిగా ఎక్కువగా మూసి ఫ్లో అయితే ఇట్స్ అవుట్ ఆన్ ది రోడ్స్, కంప్లీట్గా అవుట్ ఆన్ ది రోడ్స్. వాళ్ళకి ఎలాంటి వాల్ కూడా లేదు అక్కడ. రైట్. అసలు పైపులు లేవు, వాల్స్ లేవు, ఏమీ లేవు. ఆల్ అరౌండ్ ఇంకా వాళ్ళు నీళ్ళలో కొట్టుకుపోవాల్సిన పరిస్థితే. అంత అన్ప్లాన్డ్గా ఎలా ఉంటాయి గవర్నమెంట్స్ నాకు అర్థం కావట్లేదు. సో ద పాయింట్ హియర్ ఇస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఆర్ టేకింగ్ పీపుల్స్ లైఫ్స్. అబ్సల్యూట్గా ప్రాపర్ అంటే ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడము ప్రాపర్గా లేదు. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తానండి, మీరు తెలంగాణ విషయం తీసుకొచ్చారు కాబట్టి చెప్తాను. ఇంత భీకరమైనటువంటి వరద చూస్తున్నాం మనం. ఖమ్మంలో వాగులు అసలు ఇదవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున వరదలు చూస్తున్నాం మనం. ప్రజలు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి చూసాం మనం. నిన్న ఒక అమ్మాయి పాపం అగ్రికల్చర్ సైంటిస్ట్, ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. అలాంటిది భద్రాచలం ఏ విధంగా ఏం అవ్వకుండా ఎలా ఉందండి? థాట్ ప్రాసెస్ ఆఫ్ ఎ లీడర్, భద్రాచలం మురుగులేదు, ఫోర్ సైట్ ఆఫ్ ఎ లీడర్. ఏంటి రీటైనింగ్ వాల్ అప్పుడక్కడ కరకట్ట కట్టుకోగలిగాం మేము. ఎందుకు? ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? కానీ ఏదన్నా మనం చేస్తే భావితరాలకు ఉపయోగపడేటట్టుగా, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఏమీ లేకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టు మాకు ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చేసాం కదా, మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మా ఇష్టారీతి అయితే ఆస్తులు కూడా బలుకుంటాం, లేకపోతే ధనార్జనే ధ్యేయంగా ముందరికి పదవులు ఉంచుకోవడమే మాకు మెయిన్ అంటే కాదు కదా. షో మీ అ సింగిల్ వర్క్ దట్ దీస్ గవర్నమెంట్స్ హ్యావ్ డన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అది పెద్ద డిస్కషన్. ఐ థింక్ వీ హ్యావ్ టు సిట్ ఆన్ ఇట్ అగైన్. డెఫినెట్గా దాని మీద, ఎందుకంటే మనం ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఖమ్మము ప్లస్ విజయవాడలో ఉన్నటువంటి మేజర్ సిచ్యువేషన్స్. కానీ ఒకటైతే నా రిక్వెస్ట్ అండి, ప్రజలందరికీ నా రిక్వెస్ట్, ఖచ్చితంగా చాలా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని ఇరు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. దయచేసి ఒకళ్ళకొకళ్ళని సాయంగా ఉందాము. ప్రజలందరూ కూడా మీ పక్కన ఎవరు ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి సాయం చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మనస్సుతోటి అందరూ బిహేవ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వాల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కనీసం ఆ ప్రభుత్వాన్ని చూసైనా నేర్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అక్కడ అందరికీ కూడా భరోసాగా, బాసటగా నిలుస్తున్నారు. ప్రజలు ఎవరు పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా మీకు అండగా, బాసటగా ఉంటారు. ఇది మీ మాట, కంప్లీట్ తెలుగుదేశం పార్టీ తరపున మీ మాటగా తీసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే అంటే ఇది ఇప్పుడు నా మాట ఇంకోళ్ళ మాట కాదు, మా నాయకుడు అలా ఉన్నాడంటేనే మా నాయకుడు మాట అది. మా నాయకుడు మాటే మాకు శిరోధార్యం ప్రజల కోసం. అయినా ఇంకోటి, మీరు చాలా అంటే ఇదిగా ఆలోచిస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ ఏంటి? ప్రజాసేవ. మేము ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి? ప్రజల కోసం. మా ట్యాగ్ లైన్ ఏంటి? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మేమన్నా అధికారం కోసం వెంపర్లాడుతూ ఉన్నటువంటి పార్టీ. 42 years and another 40-50 years more. Let's see how future unfolds. Future will always be good for people who work for people. ఆ మాటను కాదనడానికి లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం అలా అనుకుంటే గతసారి ఎన్నికల్లో జరిగింది ఏంటో మనం చూసాం. ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్స్ ఎన్నికల్లో నేను ఇంకో విషయం చెప్తాను. ఎన్నికల్లో గెలుపోటములకి, పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానానికి, ప్రజల పట్ల పార్టీకి ఉన్నటువంటి అభిమానానికి ఏమాత్రం కూడా అంటే ఇట్స్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ యాంగిల్ ఏమి ఉండదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, కానీ ప్రజల కోసం పనిచేయడానికే తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ప్రజల కోసం పనిచేయడానికి మాత్రమే పనిచేస్తాం. బట్ హవెవర్ ఇట్స్ అ రాంగ్ టైమ్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ఎలక్షన్స్ అండ్ డిస్కషన్స్. అవి మరోసారి మనం ఖచ్చితంగా పెట్టుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం గురించి నేను మాట్లాడే తప్పవద్దు. మనం మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడంతా వరదల గురించి, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సాయం చేయబోతుంది అనేటువంటి దాని గురించే. బట్ ఆల్ ఐ రిక్వెస్ట్ ఈస్ లైక్ మీ యొక్క పార్టీ అనే కాదండి, అన్ని పార్టీలను, అండ్ తర్వాత స్పెషల్గా మీ పార్టీని కూడా, ఎందుకంటే మీ పార్టీ సీఎంకి ప్లస్ ఇక్కడున్నటువంటి తెలంగాణ సీఎంకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు టు టాక్ టు రేవంత్ రెడ్డి. ఆల్సో ఇక్కడున్నటువంటి పరిస్థితికి కొంచెం ఆయన కూడా కంట్రోల్ తీసుకోవాల్సిందిగా, లేదా ఆయన గైడ్ చేయాల్సిందిగా నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కారణం ఏంటంటే కాస్త అక్కడిక్కడ కనిపిస్తూ ఉన్నాయి ల్యాబ్స్ అనేటువంటివి, బికాస్ హీ నోస్ ద సిటీ అండ్ హీ నోస్ ద స్టేట్ వెరీ వెల్ కాబట్టి. సో ఐ హోప్ మీరు ఆ విషయం కూడా కాస్త ఆలోచిస్తారేమో అనేటువంటి చిన్న ఆశ ఉంది. తెలుగు ప్రజలు ఎక్కడుంటే వారికి మంచి చేయడమే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏమైనా ఇన్పుట్స్, ఏమైనా తెలంగాణకు సంబంధించినటువంటి
అధికార పార్టీ ఏమన్నా అడిగితే ఇస్తాం, అందులో ఏం డౌట్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటారు, ప్రజలకి సేవ్ చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు.